షాజహాన్ అనే పేరు పర్షియా భాషలో నుండి పుట్టి అక్షరార్థంలో లోకానికి రాజు అని అర్థం కలిగి ఉంది. ఈ మహా గొప్ప మొఘల్ చక్రవర్తి 1628 నుండి 1658 వరకు ఘనంగా పరిపాలించాడు. ఇప్పుడు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్లో ఉంచబడిన ఒక చిత్రపటంలో భూగోళం యొక్క పై భాగంలో నిలబడి ఉన్నట్లుగా చూపించబడింది. కనీసం స్వల్పకాలమైన అతడు నిజంగా ప్రపంచమంతటికీ పైన నిలుచున్నట్లు కనిపిస్తుంది. అతని గొప్పతనానికి సాక్షిగా నిలవబడి ఉన్న అనేక కట్టడాలను అన్నిటికంటే అద్భుతంగా తాజ్మహల్ను షాజహాన్ నిర్మించాడు. మహోన్నతమైన నెమిలి సింహాసనంపై కూర్చున్నాడు. తన యొక్క కామ దృష్టిని అంతఃపురంలో వారిలో మాత్రమే కాకుండా అతడు కోరుకున్న అనేక సౌందర్య రాశులపై కూడా ఎలాంటి నియంత్రణ లేకుండా సాధించాడు. అంతేగాక తన ధనాగారంలో అత్యంత గొప్ప వజ్రాలను కలిగి ఉండేవాడు. అతని పేరుకు తగ్గట్టుగా వ్యక్తిత్వం సరిపోయిందని అనేకులకు అనిపించింది. అయితే విచారకంగా గొప్పవాడైన షాజహాన్ ఆయన రాజ్యంపై భయంకరమైన చీకటి నీడలు కమ్ముకున్నాయి. అతనికి కలిగిన కోలుకోలేని తీవ్ర గాయం అతని భార్య అయిన ముంతాజ్ మహల్ వారి 11వ బిడ్డను ప్రసవిస్తున్నప్పుడు చనిపోవటం. అది మాత్రమే గాక సింహాసనంపై వారి హక్కుల కోసం తన కుమారులు ఆగ్రా ద్వారాల వద్ద రక్తసిక్తమైన యుద్ధంతో పోట్లాడుకోవటం చూడవలసి వచ్చింది. అతడు మరణాన్ని సమీపిస్తున్న సమయంలో అతన్ని తీవ్రంగా బాధించిన వేదనలకు ఇవి ప్రారంభం మాత్రమే. అతని జీవితపు చివరి కాలమంతా తన కుమారుడైన ఔరంగజేబు చేత ఆగ్రా కోటల జైల్లో పెట్టబడి తన కిటికీలో నుండి నదిని చూస్తూ ఆ సమీప దూరంలో ఉన్న తాజ్మహల్ పై దృష్టి సాధించేవాడు. అతడు ప్రపంచానికే రాజు, కానీ అతడు తన ప్రియురాలను, తన కుమారుణ్ణి, తన రాజ్యాన్ని పోగొట్టుకుని పగిలిన హృదయంతో చనిపోయాడు. గమనించవలసిన విషయం ఏమిటంటే అతని తాతయ్య అయిన అక్బర్ అతడు పుట్టినప్పుడు ఖుర్రం అంటే ఆనందపూర్ణుడు అనే అర్థం గల పేరు పెట్టాడు. ఒకవేళ నిజంగా అతనికి నిజమైన సంతోషం లభిస్తే తప్పక ప్రపంచానికే రాజు అనే బిరుదును వదులుకునేవాడే. భోగము, సంపద, ఖ్యాతి అనే మార్గాలు వెతికేవారు తప్పక వేదన నొందుతారు అనే సామాన్య విధానం నుండి భూమి మీద గొప్ప వ్యక్తులు సైతం తమ్మును తాము మినహాయించుకోలేరు. ఒక వ్యక్తి నిజంగా పాప భోగము అనుభవించవచ్చు గాని కేవలం అది అల్పకాలమే.